సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో ప్రత్యక్షమైన పూసలమ్మిన మొనాలిసా లైఫ్ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం. మధురవాడలో 7 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని కాంగ్రెస్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గుండె జబ్బులకు 4 కారణాలు వెల్లడించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు, లభ్యమవుతున్న అనధికారిక నగదు, డాక్యుమెంట్లు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్, ఢిల్లీకి వెళ్లిన 52 మంది ఏపీ విద్యార్థులు. జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయానికి ప్రశంసలు. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో అనధికారిక నగదు, డాక్యుమెంట్లు లభ్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల సంచారం, డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగడాన్ని కూడా గుర్తిస్తున్నట్లు వివరించారు. దీంతో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్న మరిన్ని కార్యాలయాలపై ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏసీబీ డీజీ గారు మరియు డైరెక్టర్ మేడం, అలాగే జాయింట్ డైరెక్టర్ మేడం గారి ఉత్తర్వులు ఇక్కడ ఈరోజు మేము ఇబ్రహంపట్నం సబ్ రిజిస్ట్రార్ సర్వే చెక్ చేయడం జరిగింది. ఈ చెక్లో ముఖ్యంగా మనకి అనాథైడ్ క్యాష్ 74,600 రూపాయలు సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం, ఏమైనా డివియేషన్స్ ఉన్నాయో కూడా చూస్తున్నాం. అలాగే అనాథైడ్ పర్సన్స్ లోపల ఎలా చేయకూడదు, ఎంప్లాయ్ కింద ఇక్కడ చేయకూడదు, అలాంటి వాళ్ళని గుర్తించాం. అలాగే డాక్యుమెంట్స్ వేయడం కూడా ఇక్కడ లోపల ఇన్సైడ్ రాకూడదు, వాళ్ళని కూడా ఒక ఇద్దరిని గుర్తించాం. దాని మీద చూసి దాని ప్రకారం డివియేషన్స్ చేయకూడదు కాబట్టి దాని మీద మేము ఫర్దర్ యాక్షన్కి మేము ఇంకా చేస్తూ ఉంటాం. సమిష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్ తరాలకు సరైన మార్గాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్ రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 అవార్డు అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్ 2 7వ వార్డులో 7.5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందుకోసం స్థానిక వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పిల్లా వెంకట్రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులోనూ అధికారులు దృష్టి సారించి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరియు పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిన మొనాలిసా హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. ఇకపై వెండి తెరపై కనిపించనున్నారు. తన మొదటి తెలుగు సినిమా లైఫ్ ప్రారంభోత్సవంలో నమస్కారం హైదరాబాద్ అంటూ సందడి చేశారు. సీనియర్ నటుడు సురేష్ కూడా పాల్గొన్నారు. చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు విమాన ప్రయాణంలో కేరింతలు కొట్టారు.
సైన్స్ ఎక్స్పోజర్ టూర్ కోసం జిల్లాకు 2 చొప్పున అధికారులు ఎంపిక చేశారు. గజియాబాద్ క్లైట్ ఇంజనీరింగ్ కాలేజీలో రాకెట్ సైన్స్ గురించి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్తో భేటీ అవుతారు. శుక్రవారం రష్యన్ కల్చర్ సెంటర్, శనివారం నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. నోరూరించి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత. మీ వివాహాది శుభకార్యాలకు మరియు పెళ్లిసారికి కావలసిన స్వీట్స్ మరియు పిండి వంటలు మీరు కోరిన ఆర్డర్ పై తయారు చేయుట మా ప్రత్యేకత. రుచికరమైన ఆంధ్ర పిండి వంటలు వేడివేడిగా తయారు చేసి మా కౌంటర్ వద్ద ఇవ్వబడును. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ఫంక్షన్ ఏదైనా అతి రుచికరమైన ఆహార పదార్థాల కొరకు బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. 100 నుండి 3000 మంది వరకు క్యాటరింగ్ చేయబడును. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222, 8523823333. వెల్కమ్ బ్యాక్. ఇటీవల గుండెపోటు మరణాలు పెరగడంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. 99% గుండె జబ్బులు అకస్మాత్తుగా రావని చెబుతున్నారు. మొదటిసారి ఈ సమస్య ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించినట్లు వెల్లడించారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, పొగ తాగడం వంటివే కారణాలని చెప్తున్నారు. వాటిని నియంత్రించగలిగితే గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చని, తరచూ తనిఖీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిచెల్ హేరీ సాహసం చేశారు. మిషన్ ఇన్సాజిబుల్ సినిమాలో అత్యంత ప్రమాదకరమైన విన్యాసాన్ని రీక్రియేట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఆమె లాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. సైన్యానిది ఒక్కటే మతం, అదే సైన్య ధర్మం. దానికి ఇంకో మతం లేదన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ధైర్య సాహసాలతో దేశం తలెత్తుకునేలా చేస్తోందని, కులమత రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్ చేశాడు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం భారతీయులనే కాకుండా పాక్ అభిమానుల్లోనూ ఆనందం నింపింది. ఫైనల్స్ ఆరంభంలో జనగణమన ఆలపిస్తుండగా ఓ పాక్ అభిమాని టీవీలో చూస్తూ గీతాన్ని అనుకరించారు. దీంతో ఆ వీడియో ప్రశంసలు అందుకుంటోంది. పాక్ జెర్సీని ధరించి హర్షద్ మహమ్మద్ అనీఫ్, ఆయన కుటుంబం భారత జాతీయ గీతానికి గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడే నాయకుడని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను అన్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నాయకులు నిరుత్సాహంతో పార్టీని వీడినప్పటికీ నిరుత్సాహం చెందని కార్యకర్తలు కేవలం వైసీపీ కార్యకర్తలేని కొనియాడారు. అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఈ నియోజకవర్గం పెద్ద ఎత్తున ఓటమి చెందిన కొన్ని నాయకులు వదిలినా
వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇక్కడ నుంచి పార్టీ నుంచి విడిచి వెళ్ళిన చాలా గొప్ప విశేషం ఏంటంటే ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గ్రామం నుంచి కానీ వాటి నుంచి కానీ ఏ రోజైతే ఎన్నికలు పోలింగ్ అయిందో పోలింగ్ అయిన నాటి నుంచి నేటి వరకు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలు దిగమింగుకొని ఆ బాధను దిగమింగుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తీసుకురావాలి, వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేయాలని ఆలోచన చేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ముందున్న వాళ్ళు కానీ నా పక్కన ఉన్న వాళ్ళు కానీ నా వెనుకున్న వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చి జిల్లాలో అనుకున్న జిల్లాలో మనందరం కూడా అనేక పెద్ద బాధ్యతలు నేను తీసుకుంటా ఉన్నాను. ఆ బాధ్యతలతో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడైనా నువ్వు విజయనగరం జిల్లాలో నియోజకవర్గాలన్నీ చూసుకుంటూ ఉమ్మడి నియోజకవర్గాలు చూసుకుంటూ నువ్వు మీ నియోజకవర్గం చూసుకోవాలి, నువ్వు అక్కడ నుంచి లేచి రావాలి తప్ప దానికి నాకు సహకరిస్తున్నాను. నేను ఎన్ని పనులున్నా, నేను ఎన్ని బాధ్యతలు చేస్తున్నా, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా నాకు మీరందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ రాగానే సాధంగా అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్క విషయాన్ని స్పందిస్తారు, సమయం ఉన్నా అందుబాటులో ఉన్నవన్నీ పక్కన పెట్టిన ఇన్ని బాధ్యతలు చూస్తూ మీ అందరికీ ఉన్నాను. ఏదైనా అపోహ చెప్పినట్టు అపోహ ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి ఆలోచనలు కానీ మీ బుర్రలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరికి దండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పంపిణీ లోకగా ఎప్పుడు కూడా మీ అందరికీ ఆయన తాలూకా ఆశయాల్ని ఆయన తాలూకా ఆలోచనల్ని. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లో ప్రత్యక్షమైన పూసలమ్మిన మొనాలిసా లైఫ్ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం. మధురవాడలో 7 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని కాంగ్రెస్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గుండె జబ్బులకు 4 కారణాలు వెల్లడించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు, లభ్యమవుతున్న అనధికారిక నగదు డాక్యుమెంట్లు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్, ఢిల్లీకి వెళ్లిన 52 మంది ఏపీ విద్యార్థులు. జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయానికి ప్రశంసలు. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.